అందరికీ నమస్కారం. విఘ్నేశ్వరుని కథ ఒకసారి విందామా? సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్ర దర్శన దోష కారణము, దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగాను. మీరు ఒకసారి వినండి. పూర్వకాలంలో గజాసురుడు అనే రాక్షస రాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు. శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచుండెను. కొంతకాలమునకు గజాసురుని హృదయమునందు ఉన్న విషయం తెలుసుకొని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాణి వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుక గంగిరెద్దులు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర, పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి, నీవు నీ హృదయంలో ఉన్న శివుణ్ణి మాకిమ్మని కోరుకున్నారు. మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పొట్టచీల్చి శివుణ్ణి బయటకు తెప్పించారు. అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరునితో, దేవా, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు సర్వేశ్వరుడు. ఆ విధంగా బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. అప్పుడప్పుడు నల్లగా ఉంటుంది లేదా వర్షం పడుతూ ఉంటుంది. అలానే అప్పుడప్పుడు ఎక్కువగా వర్షం పడినప్పుడు చాలా చీకటి అయిపోతుంది. పొద్దున లేచేసరికి సూర్యుడు చాలా వేడిగా ఇంకా చాలా వెలుగుతూ వస్తాడు. అప్పుడు రాత్రి ఏమో చంద్రుడు చాలా సూర్యుడు కాంతాన్ని తీసుకొని వెలుగుతాడు. థ్యాంక్ యూ. విన్నారుగా? మరొక వీడియోలో ఒక మంచి విషయం తెలుసుకుందాము. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.